విశాఖలోని సమత కాలేజీలో విద్యార్థి మృతికి సంబంధించి కేసు నమోదు చేశామన్నారు ఏసీపీ నరసింహమూర్తి. విచారణలో నిజాలు వెలుగులోకి వస్తాయని, అంతవరకు విద్యార్థులు సంయమనం పాటించాలంటున్న ఏసీపీతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. కాలేజీ సాయితేజ విద్యార్థి బలవాన్ మరణానికి పాల్పడడం ఇప్పుడు కలకలం రేపుతుంది. దీనికి సంబంధించి కూడా పోలీసులు అయితే కూడా భారీగా కాలేజీ దగ్గర చేరుకోవడం జరిగింది. ఆ విద్యార్థులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి కూడా మనతో మాట్లాడేందుకు ఏసీపీ నరసింహమూర్తి గారు ఉన్నారు. సార్, ఏం జరిగింది సార్? మీకు వచ్చినటువంటి కంప్లైంట్ ఏంటి? నిన్న ఈ అబ్బాయి రవితేజ వాళ్ళ బ్రదర్ సిద్ధార్థ్ రిపోర్ట్ ఇచ్చారు. వాళ్ళ బ్రదర్ సూసైడ్ చేసుకొని చనిపోయాడని. సూసైడ్ చనిపోవడానికి కళాశాల లెక్చరర్స్ వేధింపుల కారణం సెక్సువల్ హెరాస్మెంట్ అని చెప్పేసి దాని మీద మేము కేసు నమోదు చేశాము. వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేశాము. ఇప్పుడు ఇంక్వెస్ట్ చేస్తున్నాము. పిఎం అవుతుంది. ఏ రకమైన వేధింపులు అనేది దాని మీద దర్యాప్తు చేస్తున్నాం. స్పెసిఫిక్ ఇన్పుట్స్ వచ్చిన తర్వాత దర్యాప్తులో దీని తర్వాత దర్యాప్తు అనేది ఇప్పుడు ఓపెన్ టు ఆల్. మేము దాచేయడానికి లేదు. ఈ సాక్ష్యం ఉంది, ఆడియో వీడియో రికార్డింగ్లు ఉన్నాయి కాబట్టి అన్ని డిజిటల్ ఎవిడెన్స్లు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దాన్ని బట్టి మేము దాన్ని డిస్పోజల్ చేస్తాం. మేము దర్యాప్తులో వచ్చిన చేస్తాం. కంప్లైంట్ ఏంటి? సూసైడ్ అని కంప్లైంట్, లేదంటే కళాశాలలో వేధింపులు అని కంప్లైంట్? సూసైడ్ చేసుకున్నారు. కళాశాలలో టీచర్ గారు లైంగిక వేధింపులు చేశారని ఆయనకి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా చేయలేదు అని అంటే ప్రాజెక్ట్ రిపోర్ట్ ని కూడా సంతకానికి నేను ఒక లెక్చరర్ వాళ్ళ ఫాదర్ వెళ్తే పెట్టారు. ఇవన్నీ కూడా ఆయన పెర్ఫార్మెన్స్, ఆయన అటెండెన్స్, ఆయన ఇది పరిగణలోకి తీసుకోవాలి. దర్యాప్తు దీన్ని కూలంకషంగా దర్యాప్తు చేసిన తర్వాత మాత్రమే చర్య తీసుకోవాలి. ఇక్కడ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు, వీళ్ళకి మీరేమైనా నాకు చెప్పే ప్రయత్నం కానీ? విద్యార్థులకి నిన్నటి నుంచి కూడా చెప్తున్నాము, సెన్సిటివ్ ఇష్యూ ఇది. సెన్సిటివ్ ఇష్యూని మనం మీరు ఇది చేయండి అది చేయండి అని చెప్పేసి డిక్టేట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. దర్యాప్తులో ఏదొస్తే దాన్ని బట్టి మీరు కూడా మా దర్యాప్తు చూసుకోండి. నిన్న రాత్రి ఆర్డీఓ గారు కూడా వచ్చారు, మాట్లాడారు. తహసీల్దార్ గారు, ఆర్డీఓ గారు అందరూ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అందరూ అయ్యారు. దర్యాప్తు చూసాక దర్యాప్తులో తప్పు చేశారని తేలిన తర్వాత ఎవరిని కూడా మేము ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం మాకు లేదు. చర్య తీసుకుంటాం. మేము దర్యాప్తు జరుగుతుంది. మేనేజ్మెంట్ ఏం చెప్తుంది సార్? అసలు ఇలాంటి వాతావరణం కాలేజీలో ఉందా? మీరు చేసినటువంటి ఎంక్వైరీలో ఇదేమైనా బయటకు వచ్చిందా? లేదు, నిన్ననే మేము దర్యాప్తు చేయడం స్టార్ట్ చేసాము. మేనేజ్మెంట్ గురించి వాళ్ళు చెప్పలేదు, మేము కూడా ఆ హాస్పిటల్లో మేనేజ్మెంట్ రోల్ అనేది దర్యాప్తులో ఒకటి తేలుతుంది. దాన్ని బట్టి మేము చర్య తీసుకుంటాం. ఇదే మొత్తంగా చూసుకోండి, ఒకవైపు విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. లైంగిక వేధింపుల వల్ల సాయితేజ సూసైడ్ చేసుకున్నాడని చెప్పి విద్యార్థులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఏదైతే పోలీసులకు వచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఒక కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఇవన్నీ కూడా విచారణలో వెలుగులోకి వస్తాయి. విచారణలో వెలుగులోకి వచ్చిన తర్వాత నిందితుల మీద ఎవరైతే వాళ్ళ మీద నేరం రుజువు అయితే కఠినమైన చర్యలు ఉంటాయి. ఎవరిని మేము కొమ్ము కాసే పరిస్థితి లేదని చెప్పి ఏసీపీ నరసింహమూర్తి తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.